అమ్మ నమస్కారం. నమస్కారం. ఈ శ్రావణ మాసంలో అసలు చేయవలసిన పనులేంటి? అస్సలు చేయని పనులు ఏమైనా ఉన్నాయా ఒకసారి? బోలెడు. ఎందుకంటే శ్రావణ మాసం అనేసరికి మనం చేయవలసినవి నిత్యారాధన, హ్మ్. ఇంట్లో ప్రశాంతంగా ఉండడం, అసలు అబద్ధాలు చెప్పకపోవడం, గొడవలు పెట్టుకోకపోవడం. ఎందుకంటే ఈ మాసము పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయడానికి మనం రకరకాల ఆరాధనలు వ్రతాలు చేస్తూ ఉంటాం. అవును. అందుకని పొరపాటున మీ ఆవిడ మీ ఆయన ఎవరో ఒకళ్ళు గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వెంటనే దాన్ని సద్దుమణిగించేయడం, ఎక్కువగా అరవకపోవడం, ఎక్కువగా మాట్లాడుకోవడం, సరేలేండి చేద్దాంలే అనేసి తప్పుకోవడం, ప్రోలాంగ్ చేయకూడదు. ఇది మొట్టమొదటి మనం చేయాల్సింది. ఎందుకంటే శాంతియుత వాతావరణం ఉంటే మహాలక్ష్మి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. వానలు పడుతున్న కాలం, మొక్కలు నాటితే చాలా మంచిది. మీ ఇంట్లో ఒక తొట్లో ఒక మొక్క అయినా పెట్టండి. అలా మొక్కలు పెట్టకపోవడం వల్ల మనము కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాం. కాంక్రీట్ జంగల్లో ఉంటే తర్వాత మనకి అమెజాన్ అడవుల నుంచి రావాల్సిన ఆక్సిజన్ కన్నా మనకు అసలు ఎక్కడ ఆక్సిజన్ దొరకకుండా పోయే ప్రమాదం మనకే ఉంది. ఎందుకు మనమే చెట్లను కొట్టేస్తున్నాం. నేను మొన్న విదేశాలకు వెళ్ళినప్పుడు ఏం చూసానంటే, ఒక ఇల్లు కట్టడానికి వాళ్ళు చక్కనే వాడతారు. అయితే ఏ స్థలం అయితే కొనుక్కున్నారో ఆ స్థలంలో వాళ్ళు ఇల్లు కడితే ఎన్ని చెట్లను నరికేస్తారో అన్ని చెట్లను వాళ్ళ ఇంటి చుట్టూ పెంచాలి. అది బాగుంది, చాలా బాగా అనిపించింది. మన గవర్నమెంట్ కూడా అలాంటి రూల్స్ తీసుకొస్తే ప్రతి ఒక్కడు ఇక్కడ నేను ఇప్పుడు 300 గజాల్లో ఇల్లు కట్టాను అనుకోండి, ఎన్ని మొక్కలు నేను పెద్ద పెద్ద చెట్లని ఎన్నిటిని తీసేసాను, అన్ని చెట్లను నేను నాటాను నా ఇంటి చుట్టూ. ఆ విధంగా నా ఇంటిని డిజైన్ చేసుకుంటాను ఫస్ట్. అలాంటప్పుడు నేను ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడిన దాన్ని అవుతాను. అంటే అన్నిటికీ సమతుల్యత ఏర్పడుతుంది. నేను ఉండడానికి స్థానాన్ని ఏర్పరచుకుంటాను, చెట్లని కూడా పెంచుకుంటాను. తర్వాత ఈ క్షణం మనకి బురద నీరు ఎక్కువగా ఉంటుంది, నీరు దొరకదు సరిగ్గా. అంటే మంచి నీరు, వానకాలం కాబట్టి ఎక్కడి నుంచో నీరు వస్తుంది, శుద్ధమైన మంచి నీరు దొరకదు. అందరూ ఏం చేస్తారు, ఎండాకాలంలో నీటిని అందరికీ అందిస్తూ ఉంటారు, కానీ నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి పక్షులు. ఎక్కడైనా ఒక మంచి పాత్రలో నీటిని పెడుతూ ఉండాలి. వానకి పాపం అవి తాగలేక ఎగరలేక ఎక్కడెక్కడో ఉంటాయి. ఏదైనా ఒక షెల్టర్ ఉన్న ప్లేస్లో నీళ్లు పెడితే వచ్చి తీసుకుంటాయి పైకి వచ్చి. అలాంటి స్థానంలో నీళ్లు పెట్టాలి. ఇవి కాకుండా ఖచ్చితంగా దానం చేయాల్సింది గొడుగు. ఎందుకంటే గొడుగు లేదనుకోండి మనకేంటి పరిస్థితి, ఈ వానాకాలం బయటికి కూడా వెళ్ళలేం. అందుకని ఒక గొడుగుని ఒక చెప్పుల్ని దానం చేయడం వల్ల మీకు శనిదోషం పోతుంది, దరిద్రం పోతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఒకరికి మనం సేవ చేస్తే ఆ సేవా ఫలితం వెళ్ళి కాళ్ళు పిసకడమో పీక పిసకడమో మనం చేయలేకపోవచ్చు ఇవాళ రోజున. కానీ ఎవరైనా కష్టపడుతున్న వ్యక్తికి వెళ్ళి ఒక్క గొడుగైనా ఇలేమా, 60 రూపాయలు 100 రూపాయలు పెడితే ఒక గొడుగు వస్తుంది, ఒక గొడుగు ఇవ్వగలుగుతాం. 100 రూపాయలు పెడితే ఒక చెప్పులు వస్తుంది, ఆ చెప్పుల జత ఇవ్వగలుగుతాం. వాళ్ళు పడుకోవడానికి కప్పుకోవడానికి కావాల్సిన ఒక దుప్పటి రగ్గును ఇలాంటివి ఏదైనా ఇవ్వగలిగితే ఈ శ్రావణ మాసం వారికి విశేషమైన లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇవి కాకుండా శ్రావణ మాసం మనం ఎవ్వరికీ కూడా శుక్రవారాల పూట పెరుగు కానీ పేడని కానీ డబ్బుని కానీ ఇవ్వం, తీసుకోము కూడా, ఇవ్వము తీసుకో. ఈ రెండు చేయడం వల్ల ఏంటి అని అంటే ఉప్పు కూడా ఉంటుంది ఇంట్లో. ఈ ఉప్పు దీపాలు పెట్టడం ఈ శ్రావణ మాసంలో చేయరు చాలామంది. కొంతమంది ఏవో చేస్తూ ఉంటారు తెలియక. కానీ ఈ శ్రావణ మాసంలో ఉప్పుని లక్ష్మిగా ఆరాధన చేస్తారు కాబట్టి, పెరుగులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి, చంద్రకారకత్వం ఏదైతే ఉందో వాటిలన్నిట్లలో లక్ష్మి చంద్ర సహోదరి అని పిలుస్తాం. ఆవిడని ఆరాధన చేసేది కూడా అలాగే చేస్తాం. అందుకని ఆవిడ చాలా శాంత స్వరూపంగా ఉంటుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో వచ్చేసరికి మనము ఎప్పుడూ కూడా శుక్రవారాలు మంగళవారాలు ఉప్పు కానీ పెరుగు కానీ పేడ కానీ లేదంటే డబ్బు కానీ ఎవరికి కుడి చేత్తో కానీ ఎడం చేత్తో కానీ ఇవ్వరు. అయితే ఇప్పుడు అన్ని జీపేలు వచ్చాయి, అది వేరే విషయం. అందుకని ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అందుకని మన చేతి నుంచి ఇవ్వట్లేదు కదండి, ఏం కాదు అంటారు. అందుకని మనకి ఏంటంటే శ్రావణ మాసంలో వ్రతానికి ముందు రోజే సామానంతా కొనుక్కోమంటారు. మీరు మంగళవారం వ్రతం చేస్తున్నారు కాబట్టి మంగళవారం తెచ్చుకోండి, శుక్రవారం చేస్తున్నారు కాబట్టి శుక్రవారం తెచ్చుకోండి అని ఎప్పుడు అన్నారు. మనకి వినాయక చవితి వ్రతానికి వచ్చేసరికి నిద్ర చేయకూడదు కాబట్టి అన్ని పొద్దునే తెచ్చుకుంటాం విగ్రహంతో సహా. కానీ వీటికి వచ్చేసరికి అన్ని ముందు రోజే, నిద్ర చేస్తే మన ఇంట్లో ముందు రోజే తెచ్చుకొని పెట్టుకుంటాం. ఆవునేతి దీపారాధన చేస్తాం. దీపారాధన చేసిన లాంతర్ని అంటే టార్చ్ లైట్ను, ఇప్పుడు మనకి లాంతర్లు లేవు కదా, మా చిన్నప్పుడు అంటే మేము లాంతర్లు తయారు చేసి చిన్న చిన్న లాంతర్లు తయారు చేసి రోడ్డు మీద పోయే వాళ్ళకి అంటే పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి మేము దానంగా ఇచ్చేవాళ్ళం. అంటే పురుగో పుట్రో ఉంటుంది, పాము, అవి చూసుకొని వెళ్తారు అని చెప్పి అవి ఇచ్చేవాడు. ఇప్పుడు వచ్చేసరికి టార్చ్ లైట్లు, ఎవరికైనా టార్చ్ లైట్లు ఇవ్వడం.
ఎందుకు అని అంటే కనుక ఎవరికైనా కాంతి కాములక మనకేంటంటే కాంతి కాముకులమై మనము ఆరాధన చేస్తాం. అందుకని దీపారాధన చేస్తూ ఉంటాం, కాంతిని ఆరాధన చేస్తాం, సూర్యారాధన చేస్తాం. సూర్యుడు కూడా కాంతి. ఎందుకంటే తేజస్సే మనకి దారి చూపిస్తుందని నమ్ముతాం. ఆత్మ ప్రయాణం చేసినప్పుడు కూడా చీకటిలో ప్రయాణం చేస్తే నరకానికి వెళ్తుంది, కాంతిలో ప్రయాణం చేస్తే స్వర్గానికో వైకుంఠానికో వెళ్తుంది, కైలాసానికో వెళ్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకని కాంతి ఆరాధన మనకి ఎక్కువ, తేజో ఆరాధన ఎక్కువ, విగ్రహారాధన మనకి ఎక్కువ. ఇలాగా అందుకని వీళ్ళకి టార్చ్ లైట్లని ఇవ్వడం, చెట్లని నాటడం. ఈ చెట్లని నాటకపోతే తర్వాతి తరాల వారికి మనము ఓం ప్రకృతి నమః అని చదువుకోవడానికి తప్ప ప్రకృతి నిలబడదు. ఈ ప్రకృతి నిలబడడానికి కావాల్సిన శక్తి మనకి ఇచ్చినప్పుడు భగవంతుడు, అంటే భూమిని ఆధారంగా మనకి ఇచ్చినప్పుడు ఆ భూమి మీద ఈ తేజస్సును కూడా నిలిపే శక్తి మనలో ఉంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఒక మొక్కనైనా నాటాలి. ఇది ఒక ఆనవాయితీగా మీ తెలుగు నుంచి పెట్టండి. ఎందుకనంటే అందరూ ఈ నినాదాన్ని తీసుకొస్తే అసలు ఎక్కడ చూస్తే అక్కడ గ్రీనరీ ఉంటుంది, పచ్చగా పూలు పూస్తే ఎంత బాగుంటుంది ఈ కాలం అంతా. ఇలా ఇవి చేయడం మనకి ఆనవాయితీ. ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడకపోవడం విశేషమైంది ఈ మాసం. అసలు చేయకూడనిది, చేయకూడనివి ఎలా చెప్పుకున్నామో చేసేవి ఎలా చెప్పుకున్నామో ఈ రెండూ ఆచరించగలిగితే శ్రావణ మాస ఫలం మనకి తొందరగా లభిస్తుంది. ధన్యవాదాలు. నమస్కారం.